స్టార్ట్ చేద్దామండి. ఇంకా 5 సార్లు ఓంకారం జరుగుతాయి. పరమాత్మకు పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ శుభాకాంక్షలు. స్వరూపులైన అందరికీ శుభాకాంక్షలు. ఇది కార్తీక మాసం. కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున ఈ మాసంలో ఏ రోజునైతే పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కనుక చంద్రుడు ఈ మాసాన్ని కృత్తికా నక్షత్రం అంటారు. కార్తీక మాసం అంటారు. ఈ మాసంలో శివారాధన ఎక్కువ చేస్తారు. అంటే వైష్ణవులు కూడా చేయరు అని కాదు, వైష్ణవులు సమానంగానే చేస్తారు. కానీ ఎక్కువగా శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో శివుని ఎంత ఆరాధన చేసుకుంటే అంత అంత ఫలితం లభిస్తుందని చెప్పి మన విజ్ఞుల వార్త అనమాట. ఈ మనది ఇది దక్షిణాయనంలోనే వస్తుంది. ఇది మనం ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు దక్షిణాయనంలోనే మనం భగవంతుడికి మన చేతులారా చేసుకునే దానికి వీలుగా అనేక రకాలైనటువంటి పండుగలన్నీ కూడా ఈ మాసంలోనే వస్తాయి. ఈ మాసాల్లోనే దక్షిణాయనంలోనే వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఈ మాసంలోనే అనేక రకాలైనటువంటి పండుగలు వస్తాయి. వేదాలేశ్వర వ్రతాన్ని సంహారం చేసుకుంటారు. అలాగే ఇటుక ద్వాదశి అని వైష్ణవ సంబంధమైనటువంటి పూజలు, ఇలాంటి పూజలన్నీ కూడా ఎక్కువగా ఈ కార్తీక మాసంలోనే చేసుకుంటారు. ఇవన్నీ కూడా అంటే
శివకేశవులకి అభేదంగా ఈ కార్తీక మాసంలో శివుని కేశవుని ఇద్దరిని పూజించి తరిస్తూ ఉంటారనమాట జనాలు. అందుచేతనే ఈ కార్తీక మాసం పరమ పవిత్రమైనది. ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు అంటే కొంతమంది సోమవారాలు ఉంటారు. ఇంకా కొంతమంది రోజు కూడా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. రాత్రి భోజనం చేసి చంద్రుని దర్శించి భోజనం చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ కార్తీక మాసం అంతా సూర్యోదయానికి పూర్వమే లేసి ఫలారా స్నానం చేసుకొని శివారాధన చేసుకొని అప్పుడు నిత్యకృత్యాలకు బయలు చేస్తూ ఉంటారనమాట. ఈ ఈ 30 రోజులు కూడా అంటే ఈ కార్తీక మాసం అంతా కూడా ఫలారా స్నానం అది చేసుకొని చివరి రోజున పోలీసు స్వర్గానికి వెళ్ళింది అని చెప్పి ఆ రోజున ఏం చేస్తారనమాట, దీపాన్ని ఒక నైవేద్యం వెలిగించి ఒక నదిలో కానీ పారే నీళ్ళల్లో వదులుతారు. దాంతో ఏంటంటే కార్తీక మాసం సమాప్తమైంది అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఆ విధంగా ఈ కార్తీక మాసం చాలా శివుడికి చాలా ప్రీతికరమైనదిగా చెప్తుంటారు. ఇక మన దీనికి వద్దాం ఇప్పుడు. మన టాపిక్ లోకి వచ్చేసరికల్లా మనం ఇంతవరకు కూడా శ్రీచక్రం గురించి శ్రీకృష్ణుడు శ్రీచక్రం అమ్మవారి స్వరూపంగా మనం చెప్పుకున్నాము. అంటే ఒక యంత్రమైనా కానీ అది అమ్మవారి స్వరూపంగా చెప్పుకున్నాము. ఆ అమ్మవారి దాంట్లో నవావరణాలు ఉంటాయని చెప్పి ఆ నవావరణ దేవతల గురించి చెప్పుకున్నాము. అలాగే ఈ శ్రీచక్రాన్ని పరమాత్మ స్వరూపంగా అంటే పరమేశ్వరి స్వరూపంగా మనం చెప్పుకున్నాము. అంటే ఇంతవరకు ఏంటంటే ఇప్పుడు మన తెలుసుకున్నటువంటి ఆ శ్రీచక్ర జ్ఞానాన్ని మన శరీరంలోకి అన్వయించుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని అంటే భావించుకుంటాం అనమాట. మనం అంటే ఈ శ్రీచక్రమే మనలోనే ఉంది అని చెప్పి మనం భావించుకోవాలన్నమాట. ఆ భావించుకుంటానే దీన్ని భావించుకునే కనుక దాన్ని భావనోపనిషత్తు అని అంటారనమాట. ఈ భావనోపనిషత్తు ఏం చెప్తుందంటే మానవ దేహమే శ్రీచక్రం అని చెప్తుంది అనమాట. అంటే ఈ శ్రీచక్రాలు ఏదైతే ఎలా ఉన్నాయో, ఈ శ్రీచక్రంలో 9 భాగాలు ఎలా అయితే ఉన్నాయో, ఇక్కడ దేవత అయితే ఎలా ఉన్నారో మనలో కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు అని చెప్పి ఈ భావనోపనిషత్తు చెప్తుందనమాట. దాన్ని వివరించేటువంటి ప్రయత్నమే ఈ భావనోపనిషత్తు. దాన్ని మనం పూర్తిగా కాకపోయినా కొంత క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మనం కూడా అంతరారాధన అంటే మనసులోనే దేవుణ్ణి ఎలా ధ్యానం చేసుకోవాలి అనేటువంటిది మనం చెప్తున్నాం అనమాట. అంటే నేను ఇప్పుడు అమ్మవారి పరంగా చెప్తున్నాను. అదే మీరు ఏ దేవత మీ ఇష్టమైనటువంటి దేవత ఎవరైతే ఆ దేవత ఉంటుందో ఆ దేవతను మీలోనే ఉంది అనుకుని పూజ చేసుకుంటే మరింత బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నేను ఎన్ని భావనోపనిషత్తును మీకు పరిచయం చేస్తున్నాను. సాధారణంగా సాధకులు అంటే దేవుని పూజించేవాళ్ళు అనుకున్నాం. సాధకులు అంటే తపస్సు చేసేవాళ్ళు వీళ్ళు అని కాదు. నా ఉద్దేశంలో ఏంటంటే భగవంతుడిని ఆరాధన చేసుకునేవాళ్ళు. భగవంతుని ఆరాధన చేసుకునేవాళ్ళు సాధారణంగా 2 రకాలుగా ఉంటారు. మనం మనుషులై పుట్టినందుకు మనకు అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. సో నాకు ఏవో మా అబ్బాయికి పెళ్లి కావాలనో, మా అమ్మాయికి పెళ్లి కావాలనో, లేకపోతే నాకు ఇంత డబ్బులు కావాలనో, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు తీర్చమ్మా అని చెప్పడం, ఇలాంటి కోరికలన్నీ కూడా ఈ ప్రాపంచిక విషయానికి సంబంధించినటువంటి సంబంధాల కోరికలన్నీ మనకు ఉంటాయి. అది మానవ సహజం అని. దాన్ని ఇహలోక కోరికలు అంటారనమాట. ఈ ఇహలోక కోరికలు అటువంటి వాడని ఇహలోకవాదులు అని అంటారనమాట. అలాగే నేను పరమాత్మని దర్శించుకోవాలి, భగవంతుడికి పూజ చేసుకోవాలి, దేవుడికి పూజ చేసుకోవాలి, దేవుడికి నైవేద్యం పెట్టాలి, దేవుడికి ఈ పూజ చేసుకోవాలి, ఆ పూజ చేసుకోవాలి, ఈ వ్రతం చేసుకోవాలి, లేకపోతే ఈ హోమం చేసుకోవాలి, ఈ యజ్ఞం చేసుకోవాలి. ఈ భగవంతుడిని చూసుకుంటే నాకు మోక్షప్రదం కావాలి, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని ఇలా కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అంటే వాళ్ళని పరలోకవాదులు అంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ లోకవాదులు ఇహలోకవాదులు పరలోకవాదులు ఎవరైనా కానీ వాళ్ళిద్దరూ కూడా ఒక రకంగా సాధకులే. వాళ్ళిద్దరూ భగవంతుడిని పూజించేవాళ్ళే. అందుకనే వాళ్ళని సాధకులు అంటాం అనమాట. భగవంతుడిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళని సాధకులు అంటాం మనం ప్రస్తుతానికి మనకు అర్థమయ్యేట్టుగాను. ఇద్దరు చేస్తుంటారు ఎంతో కొంత. అంటే ఒక నామం తీసుకుని ఇప్పుడు ఇహలోకవాదులు ఉన్నాయంటే ఆయనకు ఒక అశోక సహస్రనామం చేస్తే ఆ భగవంతుడికి పూజ చేసి దాంట్లో నాయనా నాకు చివర్లు ఏంటి, నాయనా నాకు ఈ కోరిక తీర్చుందని పెట్టుకోవడం, అది సాధనే.
మోక్షగాములు కూడా సాధన చేస్తుంటారు. వాళ్ళు ఒక నామం తీసుకొని దాన్ని జపించడము, జపం చేయటము, తపం చేయటము, తపస్సులో మునిగి ఉండటము, లేకపోతే ఇంకేదన్నా చేయటము వాళ్ళు చేస్తూ ఉంటారు. వాడు చేసేదంతా భగవత్ కైంకర్యంగా చేస్తూ ఉంటారు కనుక అది కూడా ఒక సాధనే. అది కూడా చేస్తూ ఉంటారు. కనుక ఇద్దరు కూడా సాధకులే. కనుక ఇద్దరిని మనం సాధకులనే అందాం. కాకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ వాళ్ళ యొక్క అంటే ఎయిమ్ ఒకటే కానీ వాళ్ళు ఆచరించే పద్ధతి, వాళ్ళ కోరుకునే విధానం మాత్రం విడిగా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. కనుక ఇహలోకంలో కోరుకునే వాళ్ళు ఏం చేస్తారనమాట, వాళ్ళు ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి పూజించాలి అని అనుకున్నప్పుడు ఏకాగ్రతతో బుద్ధిని, మన మనసుని చిత్తాన్ని ఏకాగ్రతంగా, చిత్త అంటే మనసు అనుకున్నాం ప్రస్తుతానికి. మనసుని ఏకాగ్రతంగా నిర్మలంగా పెట్టుకోవాలి మనం. ఆ నిర్మలంగా పెట్టుకొని భగవంతుడిని మనం పూజించాలి అని మనకి ఏ మన శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అప్పుడే మనకి పూజ అనేటువంటిది సక్రమంగా చేయగలుగుతాము. లేకపోతే చేయలేము అని చెప్పి చెప్తుంటాము. కానీ భగవంతుడు నిరాకారుడు అని చెప్పారు. భగవంతుడు నిరాకారుడు అని చెప్పినప్పుడు అందరూ ఆ నిరాకార స్వరూపంలోని భగవంతుడి నిరాకార స్వరూపాన్ని ఊహించడమే కష్టం మనకి. కనుక నిరాకారుడు అనుకున్న దానికన్నా ఏదో ఒక దాని మీద కొంతమంది కాన్సంట్రేట్ చేయడం, కొంతమందికి కాన్సంట్రేట్ చేయాలి. ఇదిగో కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇదిగో నువ్వు ఈ పని చెయ్యి అంటే వాళ్ళు ఆ పని మాత్రమే చక్కగా చేసుకుంటూ వస్తారు. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం ఆలోచించి తర్వాత ఏం చేయాలి అనేటువంటిది కూడా అసలు ఇన్స్టంటేనియస్‌గా ఇంకేదైనా పని చేయాల్సి వస్తే దానికి అనుబంధమైనటువంటి పని కూడా చేస్తూ వస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏంటనమాట, ఇక్కడ ఈ లోక సాధకులు ఇప్పుడు ఇహలోకం కోరుకునేవాడు ఏంటనమాట, వాడు ఒకటే ఏం కాబట్టి, వాళ్ళ ఆ కోరిక కోసమే కాబట్టి, ఆ భగవంతుడిని ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటాడు. మిగతాది అనవసరం వాళ్ళకి. అంతేగా ఇగో ఈరోజు ఈ పూజ చేసేసాను కదా! ఈ భగవంతుడిని దండం పెట్టేసాను. ఇంక ఆయనే చూసుకుంటాడు. నా కోరిక తీరుస్తాడాయన. తీర్చకపోతే నా కోరిక నా మొర వినలేదు భగవంతుడు అని అనుకుంటాడు. అంతేగాని వాళ్ళు ఏకాగ్రతతో ఎంతవరకు ఉన్నాను అని కూడా కొంతమంది అనుకోరనమాట. అటువంటి వాటి కోసం ఏంటంటే, వాళ్ళ చిత్తాన్ని అంటే వాళ్ళ మనసుని ఏకాగ్రతగా ఉంచటం కోసం వాళ్ళేం చేస్తారనమాట, ఒక రూపం కావాలన్నమాట. ఆ రూపాన్ని గనక మనం ఇచ్చినట్టయితే, ఆ రూపంలో ఆ రూపాన్ని ముందు పెట్టుకొని, అదిగో ఈయనే భగవంతుడు, ఇదిగో ఇదే చెయ్యండి అంటే, వాడు కళ్ళు మూసుకొని చేసేస్తూ ఉంటాడు. కనుక అలాంటి రూపమే మనకి ఒక విగ్రహ రూపంగా కావచ్చు, ఒక చిత్ర రూపంగా కావచ్చు, ఒక యంత్ర రూపంగా కావచ్చు. ఏంటంటే, ఒక వస్తువుగా మనం చూపెట్టాలన్నమాట. వాళ్ళకి వస్తువుగా చూపెట్టి, ఇదిగో ఈయనే భగవంతుడు కనుక మీరు పూజించుకోండి అని చెప్పామనుకోండి, హాయిగా కళ్ళు మూసుకొని పూజన చేసుకుంటారు. పూజ చేసుకొని అప్పుడు వాళ్ళకేం చేస్తారన్నమాట, వాళ్ళ మనసంతా ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది? ఆ వస్తువు మీద కేంద్రీకృతం అవుతుంది. దాన్ని గ్రహారాధనతోటి స్థూల రూపం అంటారు. స్థూల రూపంగా మనం దేవుడిని పూజ చేస్తున్నాం అంటారు. జపము, తపము చేసే వాళ్ళకి ఏమవుతుందన్నమాట, వాళ్ళు ముందరగా అక్కడ ఉన్న స్థూల రూపం ఏ ఫోటోనో, ఏదో విగ్రహం అక్కడ ఉన్నా, వాళ్ళేంటంటే కళ్ళు మూసుకొని చేయటంలో ఆ ధ్యానం అంతా పరంగా వాళ్ళు కొంతసేపటికి జ్ఞానం వేస్తారు కదా! ఈ స్థూల రూపాన్ని తప్పించేసేసి ఒక నామరూపంలోకి నామాన్ని జపిస్తూ ఉంటారనమాట. ఆ నామాన్ని జపిస్తూ ఉండగా కొంతసేపటికి ఏమవుతుందంటే కొన్ని రోజులకి వాళ్ళకి ఒక జ్యోతి స్వరూపం కూడా రావటానికి కనిపిస్తుందనమాట. అది మనకి నిరాకార స్వరూపంగా భగవంతుడు అక్కడ కనిపిస్తున్నాడనమాట. అది చనిది అంటారనమాట. దాన్నే అంతరారాధన అంటారు. భగవంతుడిని ఏదో విగ్రహాన్ని పెట్టుకొని, ఒక ఫోటో పెట్టుకొని, లేకపోతే ఏదైనా పెట్టుకొని దాన్ని పూజించడాన్ని బాహ్యారాధన అంటారు. సాధకులు జపలు, ఋషులు, మునులు, తపస్సులు వీళ్ళందరూ గుండు, తపస్సులు వాళ్ళందరూ కూడా అంతరారాధన ఎక్కువ చేసుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటారనమాట, సామాన్యుల కోసం అని చెప్పి ఈ బాహ్యారాధన అనేటువంటిది ఉంది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయనమాట. బావుందండి. మీరిలా చెప్పారు. ఈ అంతరారాధన అనేటువంటి దాన్ని ఎక్కడ చెప్పారు? మనకి ఎలా ఎలా చేసుకోవాలి? ఎలా చూసుకోవాలి అని చెప్పి, ఎలా మనలో మనం ఎలా చేసుకోవాలి అని చెప్పడానికి మనకి ఈ భావన ఉపనిషత్తు అనేటువంటిది. అంటే ఆ భగవంతుడిని మనం భావన చేసుకోవాలంట. మనలోనే ఉన్నాడు అనేటువంటి భావన చేసుకోవాలి. ఎట్లా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏంటి? ఇంతకు ముందే మనం పరమేశ్వరుని ఒక విరాట్ స్వరూపాన్ని మనం చూసాం. ఆ విరాట్ స్వరూపంలో కళల్లోనేమో సూర్యచంద్రులు ఉంటారని చెప్పి, వాళ్ళ గర్భగుహలోనేమో సప్త సముద్రాలు ఉంటాయని చెప్పి, ఇలా సకల దేవతలందరూ కూడా వాళ్ళ అవయవాల్లో ఉంటారు అని చెప్పి మనం చదువుకున్నాం. అలాంటి విరాట్ స్వరూపం మనలో ఉన్నాడు అని మనం ఇప్పుడు భావనోపనిషత్తు చెప్తోంది.
కనుక మనం వీటన్నిటిని మనం ఎలా అన్వయించుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ భావనోపనిషత్తు చెప్తుంది ఏంటంటే మనలో చక్రాలు ఉన్నాయి, సప్త చక్రాలు ఉన్నాయి అని చెప్తారు మనకి. ఏంటది అది? మూలాధార చక్రం, స్వాధిష్టానము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అనేటువంటివి ఉన్నాయి అని మనం చెప్తాం. దీన్నే మనం పద్మాలు అని కూడా అనుకుంటాం. ఇందే ఉద్దేశం ఆధార చక్రము అన్నాం. అంటే చక్ర రూపంలో కనిపిస్తుంటుంది కనుక, గుండ్రంగా కనిపిస్తుంది కనుక దాని చక్రము అన్నారు. మనం ఇంతకు ముందు మనం చెప్పుకున్నప్పుడు దీనికి ఇన్ని దళాలు ఉంటాయి అని చెప్తున్నాము. దళాలు దేనికి ఉంటాయి? ఒక పద్మానికి ఉంటాయి, పువ్వుకు ఉంటాయి. ఆ పువ్వుకి ఉంటాయి కనుక ఆ దళాలు అంటాం దాన్ని. పువ్వుకు ఉండేదాన్ని మన దళ, అందుకనే దీన్ని పద్మము అని కూడా అంటారనమాట. కనుక ఈ ఆధార చక్రాన్ని మనం మూలాధార పద్మము అని కూడా మనం ఉన్నాం. ఒక్కొక్క దళాలను ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరానికి ఒక్కొక్క దేవత ఉంటుంది అని ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు మనం చదువుకున్నాం, సూక్ష్మంగా మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే భగవంతుడిలోనే ఉప్పు సముద్రం ఉంది, సకల సముద్రాలు ఆయనలో ఉన్నాయి అని చెప్పాం మనం. అంటే ఎక్కడైతే మనం సముద్రం ఎక్కడైతే చూసుకున్నామో నాభి దగ్గర నుంచి కిందంతా కూడా అధోలోకం అని చెప్పి అదే 7 సముద్ర అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు కూడా మనలోనే ఉన్నాయని చెప్తున్నాం. అలాగే మనకు ఉండేటువంటి సప్త సముద్రాలు కూడా మనలోనే ఉన్నాయి అని చెప్తారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఉప్పు సముద్రము, సప్త సముద్రాలు 7 అన్నమాట. ఆ 7 ఏంటన్నమాట? ఉప్పు సముద్రం ఒకటి, విష్ణు సముద్రం ఒకటి, సురా సముద్రం ఒకటి, సర్పి సముద్రం అంటే సర్పి అంటే నెయ్యి అనమాట, నది సముద్రం అంటే పెరుగు సముద్రం, జల సముద్రము సుధా బిందువు అనేటువంటిది మొత్తం 7 సముద్రాలు అనమాట. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి మనలో? ఇవి ఎక్కడున్నాయి అని మనం చూసుకుంటే ఆధార చక్రం తీసుకుంటే అక్కడ ఉప్పు సముద్రం ఉంటుందట. అంటే దాన్ని మనం ఎలా చేసుకున్నాం ఇక్కడ? ఈ ఆధార చక్రాలన్నీ కూడా మనం అక్కడ ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఎక్కడ? మనం శ్రీచక్రంలో ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఆ శ్రీచక్రంలో ఉన్నాయి అని చెప్పుకుంటానికి మరి ఈ సముద్రాలు కూడా మనకి ఉన్నాయి, సప్త సముద్రాలు భగవంతుడిలో లీనమై ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. పరమేశ్వర విరాట్ స్వరూపం. ఆ సముద్రాల్లో మొట్టమొదటి ఒకటి ఉప్పు సముద్రము. ఆ ఉప్పు సముద్రం ఎక్కడ ఉంటుందన్నమాట? మూలాధార చక్రంలో ఉంటుందన్నమాట. ఇక రెండవది అయినటువంటి ఇక్షు సముద్రము. ఇక్షు అంటే చెరుకు అనమాట. ఈ చెరుకు సముద్రం ఎక్కడ ఉంటుందంట? స్వాధిష్టాన చక్రం ఉంటుందంట. అలాగే సురా సముద్రము మణిపూరక చక్రంలో ఉంటుందంట. ఆ సర్పి సముద్రం అంటే నెయ్యి సముద్రం ఎక్కడ ఉంటుందన్నమాట? అనాహత చక్రంలో ఉంటుంది. అలాగే దధి చక్రము విశుద్ధ చక్రంలో ఉంటుందంట. దధి సముద్రం. జల సముద్రం ఏమో ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. సుధా బిందువు, అమృత బిందువు, సుధా అంటే అమృతం, అమృత బిందువు ఏమో సహస్రార చక్రంలో ఉంటుంది. ఈ విధంగా సప్త సముద్రాలు కూడా మనకి ఎక్కడైతే ఉన్నాయో మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలోనే ఉన్నాయి అని చెప్పి ఈ భావనోపనిషత్తు చెప్తుంది. అవి ఎక్కడ ఉన్నాయి అంటే మనకు ఉండేటువంటి ఈ సప్త పద్మాలు కానీ సప్త చక్రాల్లోనే నిబిడీకృతమై ఉన్నాయి అని చెప్పి చెప్తుంది అనమాట. మనకి ఇంకొకటి చెప్తూ ఉంటారు మనకి ఏంటంటే శాస్త్రాలు మానవ దేహం నవరత్న ద్వీపం అంటారు అనమాట. నవరత్న ద్వీపం అన్నప్పుడు 7 ద్వీపాలు అంటే 9 ద్వీపాలు ఉంటాయన్నమాట. ఈ 9 ద్వీపాలు 9 ద్వారాలు అనమాట. ఈ 9 ద్వారాలు ఉంటాయి. ఆ 9 ద్వారాలు మానవుడికి 9 ద్వారాలు ఉంటాయి. అవి ఏంటాయంటే 2 కళ్ళు, 2 ముక్కు, 2 చెవులు, 2 ముక్కురంధ్రాలు 2, 3 2 6, వాయువు, ఉపస్థు, తర్వాత ఏమో మొత్తం కలిపి 9. ఈ 9 కూడా నవద్వారాలు అంటారు. ఈ నవద్వారాలతో కూడుకున్నటువంటిదే మానవ దేహం. ఈ మానవ దేహానికి ఉండేటువంటిది ఈ మానవ దేహంలోనే ఉన్నాయి ఈ 9 ద్వీపాలు అని చెప్పి చెప్తారనమాట. ద్వీపము అంటే ఏంటనమాట? ఒక ఇది ఉండి, ఒక కొంత భూభాగం ఉండి ఆ చుట్టూతా నీళ్ళు ఉన్న దాన్ని మనం ద్వీపము అంటాము. అలాంటివి మనలో 9 ఉన్నాయి అని చెప్పి ఈ భావనోపనిషత్తు చెప్తుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే సప్త ధాతువులతో కూడుకున్నటువంటిది ఈ మన దేహం అని చెప్తుంది అనమాట. సప్త ధాతువులు మనలో ఉన్నాయి. సప్త ధాతువులు అంటే ఏంటి? మనకు అది కావాలి ఇక్కడ. ఈ సప్త ధాతువులు అంటే ఏంటంటే మనలో వర్షాలు, దీంట్లో ఉన్నటువంటి 7 ధాతువులు ఉంటాయన్నమాట. ఈ 7 ధాతువుల్లోనూ ఒకటేమో మొట్టమొదటి ఈ 7 సెట్లుగా ఉంటుంది ఇది. ఈ సెట్లులోనేమో వసాదులు ఒక
జవసత్వాదులు ఇవన్నీ కూడా మనకి తత్వ ధాతువుల కిందే వస్తాయి ఇక్కడ. ఈ ధాతువుల్లో వసాదులు అనేటువంటిది వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జి, శుక్లము అనేటువంటివి వసాదికి సంబంధించినటువంటి ధాతువులు. అట్లాగే రోమానికి సంబంధించినటువంటి ధాతువులు ఏంటంటే రోమము, త్వక్, మాంసము, అస్థి, స్నాయువు, మధ్య మధ్య, ప్రాణము ఇవేమో రోమాలకు సంబంధించినది. తత్వగతికి సంబంధించినటువంటిదేమో త్వక్కు, మాంసము, రుధిర, మేధో, మధ్య, అస్థి, శుక్లము. అంటే ఈ రకమైనటువంటి ధాతువులన్నీ కూడా మనలో ఉన్నాయి. అంటే ఎముకలు, మాంసము, రక్తము, శుక్లము, వీటితో అస్థి, వీటితోటి కూడుకున్నటువంటిదే మానవ దేహము. ఇవే ధాతువులు, సప్తధాతువులు. ఈ సప్తధాతువులు మనలో ఉన్నాయి. వీటితో కూడుకున్నటువంటిదే మానవ శరీరం. ఇక్కడ దీంట్లో ఏంటంటే వస అనేటువంటిది ఎక్కడ ఉంటుంది దీంట్లో? బొడ్డు కింద ఒక కొవ్వు లాంటి పదార్థం ఒకటి ఉంటుందంట. దాన్నే వస అంటాం అనమాట. అసృక్కు అంటే రక్తం అనమాట. మాంసము. మేధస్సు ఎక్కడ ఉంటుంది అంటే మేధస్సు మెదడులో ఉంటుంది. అస్థి అనేటువంటిది ఎముకలో ఉంటుంది. ఎముకల్లో ఉండేటువంటి కొవ్వునేమో మజ్జి అంటాం. ఎముకల్లో ఉండేటువంటి కొవ్వుని మజ్జ అంటారు. ఈ శుక్లము అంటే రేతస్సు. ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. రోమాలు అంటే వెంట్రుకలు, త్వక్ అంటే చర్మము, మాంసము, అస్థి అంటే ఎముక, స్నాయు అంటే సన్నపు నరము, మజ్జ అంటే ఎముకల్లో ఉండేటువంటి కొవ్వు, ప్రాణము అంటే ప్రాణవాయువు. ఇది ఒక సెట్గా చెప్తుంటారు. అలాగే ఇంకొక రకంగా ఏం చెప్తారంటే త్వక్ అంటే చర్మము, మాంసము, రక్తము, మెదడు, మజ్జ, ఎముకలు, శుక్లము ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సప్తధాతువులు, ఈ సప్తధాతువులతో ఏర్పడినటువంటిది మనకి ఈ మనలో ఉండేటువంటి ఇవన్నీ కూడా ఈ సప్తధాతువులు మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సంకల్పాలను కలిగిస్తాయి అని చెప్పి మనకి చెప్తుందన్నమాట. ఇది ఒక కల్పవృక్ష సంప్రదాయంగా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. ఇది మనకి ఈ ఈ ఈ చర్మము మొదలైనటువంటి సప్తధాతువులకు సంబంధించినటువంటి వివరణ. అంటే నేను ఉదాహరణగానే చెప్తున్నాను. ఎక్కువగా డీప్‌గా నేను చెప్పలేదు. ఇకపోతే ప్రతి మనిషిలోనూ, ప్రతి మానవ శరీరంలోనూ ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుందని చెప్పాను. ఈ ఆత్మనే మనకి ఇక్కడ పరమాత్మ అనేటువంటి దాన్ని ఇక్కడ జీవాత్మనే మనం పరమాత్మ, పరమేశ్వరి అని అంటున్నాం. అంటే పరమాత్మ అని అంటున్నాం. ఈమె నుంచి వచ్చేటువంటి ఏవైతే కాంతి కిరణాలు ఉన్నాయన్నామో మనం 365 కాంతి కిరణాలు ఆమె నుంచి వస్తాయి అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండేటువంటి ఈ సప్తధాతువుల్ని ఉత్తేజపరచి మనలో వాటి కాంతులే మనకి వీటిని ఉత్తేజితం చేసి మనల్ని చైతన్యవంతం చేస్తాయి అని చెప్పి చెప్తారనమాట. అంటే ఇవన్నీ కూడా ఒక ఉద్యానవనం ఉండి వీటన్నిటితో కూడుకున్నటువంటి ఈ సప్తధాతులతో కూడుకున్నటువంటి అన్నిటినీ కూడా ఒక వనము అని మనకు అనుకుంటే ఆ వనాన్ని ఎప్పుడో వనంలో ఉండేటువంటి చెట్లకి సూర్యరశ్మి సోకినప్పుడు అవి నవనవలాడుతూ అందంగా ఎట్టాగైతే చిగురుస్తూ ఉంటాయో మనలో ఈ అమ్మవారి యొక్క కిరణాలు ఎప్పుడైతే తత్వాగతి అంటే ఈ చర్మము అనేటువంటి ఈ సప్తధాతువుకి మీద సోకినప్పుడు అవి చైతన్యవంతమై ప్రకాశిస్తూ ఉంటాయి అని మనకి చెప్తూ ఉందన్నమాట ఈ ఉపనిషత్తు. ఇంకోటి ఏంటంటే రుచులు. మనకి తీపి, ఉప్పు, కారము, పులుపు, చేదు, వగరు అనేటువంటివి మనకి షడ్రుచులు. అది నాలుకతోటి మనకి తెలుసుకునేటువంటివి. అంటే వీటిని దేంతో పోల్చారంటే వసంత ఋతువులో 6: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అనేటువంటి 6 ఋతువులతోటి వీటిని పోల్చారనమాట. అంటే దీని అర్థం ఏంటనమాట? తీపి అనేటువంటిది వసంత ఋతువు. మనకి ఈ మనం ఒకటి గ్రహించవచ్చు ఇక్కడ. హేమంత ఋతువు, వసంత ఋతువు ఉందన్నాము. ఈ వసంత ఋతువు యొక్క ఇదేంటి? దాని యొక్క వసంత ఋతువు యొక్క
మన ఈ వసంత ఋతువులో మనకి మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. అంటే పువ్వులన్నీ పూసి చాలా ఆనందంగా ఉంటుంది. కనుక మనం తీపి పదార్థం ఏదైతే మనం తిన్నామో, ఆ తిన్నప్పుడు మనకి అంతా ఆనందంగాను, ఆహ్లాదంగాను ఉంటుందనమాట. అలాగే గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఉప్పు దానికి రుచి దానికి సంబంధించినటువంటి ఉప్పు అనమాట. కారము వర్ష ఋతువుతోని, పులుపుని శరద్ ఋతువుతోను, చేదుని హేమంత ఋతువుతోను, వగరుని శిశిర ఋతువుతోను మనం ఇక్కడ పోల్చారనమాట. అంటే ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఈ రుచులన్నీ కూడా మనలోనే ఉన్నాయి కాబట్టి, ఈ షడ్‌రుచులన్నీ కూడా మనలోనే ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ కూడా ఆ ఋతువులకి 6 ఋతువులకి ఈ 6 రుచులు తోటి పోల్చారనమాట. అంటే ఈ కాలాల్లో ఏ విధమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతామో, ఈ రుచులు మనం తిన్న ఈ రుచులు కలిగినప్పుడు కూడా మనం అంతే ఆనందాన్ని పొందుతాము అని దీన్ని అంటారన్నమాట అనమాట. ఇక మనలో క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి అనేటువంటివి 3 ఉన్నాయి ఇక్కడ. అంటే ఏదైనా పని చేయటానికి శక్తి, అలాగే జ్ఞానశక్తి దాంతో సంబంధమైనటువంటి ఏ క్రియ అయితే మనం చేయాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి శక్తి, రూపశక్తి, జ్ఞాన రూపం, దాన్ని అలాగే ఇచ్ఛాశక్తి. అది కలగటానికి మనకు కారణభూతమైనటువంటివి కోరిక. ఆ పని చెయ్యాలి అనేటువంటి కోరిక కలగటానికి మనకు శక్తి. వీటిని ఈ 3 శక్తుల్ని కూడా దేనితో పోల్చారంటే, క్రియాశక్తినేమో పీఠంతోటి పోల్చారు. జ్ఞానశక్తినేమో మందిరంతో పోల్చారు. ఆ మందిరంలో ఉండేటువంటి దేవతని ఇచ్ఛాశక్తితో పోల్చారన్నమాట. అంటే మనం మన హృదయంలోనే ఒక మందిరం ఉందని చెప్పి, ఆ మందిరంలో ఉండేటువంటి దేవతే ఇచ్ఛాశక్తి అని చెప్పి, అంటే కోరిక అనేటువంటిది అక్కడ ముందుగా కోరిక జనించాలి. ఎప్పుడైతే దేవత అక్కడ ఉన్నదో ఆమె నుంచే మన కోరిక జనిస్తుంది కనుక అక్కడ దాన్ని ఇచ్ఛాశక్తి అన్నారు. దాని చుట్టూతా ఉండేటువంటి మందిరం. ఆ మందిరంలో ఉండేటువంటి ఇదేంటనమాట జ్ఞానం కలుగుతుందనమాట. ఆ మందిరాన్ని జ్ఞానశక్తిని ఆ మందిరంతో పోల్చారనమాట. అంటే ఒక రూపురేఖలు కనిపిస్తుందనమాట. అంటే మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరికకి రూపం కలిగించేటువంటిది జ్ఞానశక్తి అవుతుంది. దానికి ఆచరణలో పెట్టేదానికి దాని క్రియాశక్తి అంటాం కనుక అది అమ్మవారు కూర్చునేటువంటి పీఠంతోటి పోల్చారు. ఆ దేవత కూర్చునేటువంటి పీఠం పోల్చారనమాట. అంటే ఏంటనమాట ఆ కార్యరూపం. మనం ఏదైతే తలుచుకున్నామో క్రియని, ఏ కార్యమైతే తలుచుకున్నామో అది క్రియా రూపాన్ని దాల్చుకుంటానికి శక్తి ఏదైతే ఉందో దాన్ని పీఠంతోటి అమ్మవారు కూర్చునేటువంటి పీఠంతోటి పోల్చారు. అవన్నీ కూడా మనలోనే మన హృదయంలోనే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ రకంగా మనకేంటనమాట పరమేశ్వరి యొక్క రూపాన్ని మనం చెప్పారన్నమాట. కనుక ఈ రూపంగా మానవ శరీరమే అంటే ఈ తత్వాగతాదులన్నీ కూడా మనకి మనకి చర్మము ఇవన్నీ కూడా మనకు బాహ్యంగా కనిపించేటువంటివి. కనుక ఈ బాహ్యంగా కనిపించేటువంటి ఇవన్నీ కూడా మనకి పరమేశ్వర యొక్క రూపాలతోటి మనకు పోల్చి అమ్మవారి రూపమే మన మానవ శరీరం అని చెప్పారన్నమాట. మనం మనం చెప్పుకున్నాం. ఏంటి శ్రీచక్రం అనేటువంటి దాంట్లో 9 ఆవరణలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 9 ఆవరణలోనూ 9 రకాలైనటువంటి దేవతలు ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ దేవతలో ఉండేటువంటి ఈ దేవత అందరూ కూడా మన శరీరంలో కూడా ఉన్నారు అని మనకి ఈ భావనోపనిషత్తు చెప్తుందనమాట. మనకి దాంట్లో ఇప్పుడు వద్దాం. ఇప్పుడు యాక్చువల్‌గా మనం శ్రీచక్రంలోకి ఎంటర్ అవుదాం అనమాట. ఇప్పటి వరకు ఏంటనమాట బాహ్యంగా కనిపించేటువంటి రూపం ఏదైతే ఉందో మనకి మానవ దేహం, ఆ బాహ్యంగా ఉండేటువంటి దేవత దానికి ఎవరు ఏది ఏంటి అనేటువంటిది మనకి ఇప్పుడు భావన చెప్పింది. ఇప్పుడు మనం శ్రీచక్రంలోకి ఎంటర్ అవుదాం. దాన్ని ఆ శ్రీచక్రంలోకి ఎంటర్ అయ్యి ఒక్కొక్క ఆవరణలోకి ఎంటర్ అయ్యి ఒక్కొక్క మనం అక్కడ చెప్పుకున్నాం ఇక్కడ. మనం ప్రథమ ఆవరణలోకి వెళ్ళేసరికల్లా అక్కడ 3 రకాలైనటువంటి గీతలుంటాయి. ఆవరణలు రేఖలుంటాయి అని చెప్పుకున్నాం. ఆవ దాంట్లో ఆ దేవతలుంటారు అని చెప్పుకున్నాం. ఆ దేవతలు ఎవరిని ఏవేవి చూపిస్తాయి మనకి? మనలో ఉండేటువంటి ఏ గుణాలను చూపిస్తాయి అనేటువంటిది మనం చెప్పుకోవాలి. మనకి నవరసాలు అని పేరు మీరు చెప్పిన మనలో నవరసాలు అనేటువంటివి ఉన్నాయని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. అవేంటి? శృంగారము, హాస్యము, హాస్యము, కరుణము, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, అద్భుతము అనేటువంటివి మొత్తం ఈ 8 రకాలైనటువంటి ఈ ఆవరణలో 8 రకాలైనటువంటి రసాలన్నీ కూడా మనలోనే ఉన్నాయి అని చెప్పి మనకి తెలుసు మనకి.
ఇవేంటాయి అంటే ఈ రకాలన్నిటికీ అధిదేవతలైనటువంటి దేవతలు ఎక్కడ ఉంటారయ్యా అంటే మనకి శ్రీచక్రంలో ప్రథమ ఆవరణంలోనే ఉంటారనమాట. అంటే వాడెవరు మనకి ప్రథమావరణంలో దేవతలు అని చెప్పారు, సిద్ధి దేవతలు అని చెప్పాం. అణిమా సిద్ధి, లఘుమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, చిత్త సిద్ధి, వచిత్ర సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ప్రాప్తి సిద్ధి అని మొత్తం 8 రకాలైనటువంటి దేవతలు ప్రథమావరణంలో ఉంటాయి అని చెప్తుంది. దాంట్లో అణిమా సిద్ధి శృంగారానికి అధిదేవత అనమాట. మనలో మనం శృంగారము అనేటువంటి ఏ గుణం అయితే మనలో ఉందో దానికి అధిదేవత అణిమా సిద్ధి. అలాగే హాస్యము అనేటువంటి గుణానికి అననే రసానికి ఎవరైతే లఘుమా సిద్ధి అనేటువంటి దేవత అధిదేవతగా ఉంటుందన్నమాట. అట్లాగే కరుణికేమో గరిమా సిద్ధి, రౌద్రానికేమో మహిమా సిద్ధి, అంటే వీరానికేమో ఈ సిద్ధ సిద్ధి, భయానికేమో వసిత్వ సిద్ధి, బీభత్సానికేమో ప్రాకామ్య సిద్ధి, అద్భుతానికేమో ప్రాప్తి సిద్ధి. ఈ విధంగా మనలో ఉండేటువంటి ఈ రసాలన్నిటికీ కూడా ఒక ఆ దేవతలందరూ కూడా అధిదేవతలుగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. అంటే ఏంటనమాట, మనం సాధకుడైనటువంటి వాడు ఏం చేయాలన్నమాట, ఇచ్ఛారహితుడు కావాలి అని చెప్పాం. ఇవన్నీ కూడా శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము ఇవన్నీ కూడా మనలో ఒక రకమైనటువంటి ఇచ్ఛను కలిగిస్తుంటాయి. అంటే కోరికను కలిగించేటువంటి గుణాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనలో నశిస్తే, మన కోరిక అనేటువంటి ఇచ్ఛ నశిస్తేనే మనం సాధనలో ముందుకెళ్ళగలం అని చెప్పి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అవన్నీ చదువుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ దేవతలందరూ కూడా మనకు సహకరిస్తారనమాట. అంటే మన సాధన మనం చేసుకుని ప్రత్యేకించి ఇవాళ సాధన చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే అమ్మవారిని మనం సాధన చేసుకుంటూ ఉంటామో, సాధన చేసుకున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకి ఈ గుణాలన్నీ కూడా, అంటే ఈ రసాలన్నీ కూడా మనలో సబ్సైడ్ అయిపోతాయి అన్నమాట. అంటే అంటే మనం ఎప్పుడైతే సాధనలో ఈ గుణాలన్నింటినీ కూడా మనలో సబ్సైడ్ అయినామో, మనం ఒక ఆవరణ దాటాము అంటే ఒక దేవత, అంటే శ్రీచక్ర అర్చనకి లేకపోతే అమ్మవారి పూజకి మనం అర్హతలో ఒక మెట్టు ఎక్కాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనలో అనేక రకాలైనటువంటి వికారాలు ఉన్నాయని చెప్తున్నాం. అవి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య, పుణ్యము, ఫలము అనేటువంటి, పుణ్యము, పాపము అనేటువంటి ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్నాయి అని చెప్తాం. ఇవన్నీ కూడా మనం జయించాలి. ఇవన్నీ జయించినప్పుడే సాధకుడుగా మనం ముందుకెళ్ళగలము. కనుక ఈ కామాన్ని, మనోవికారం ఇవన్నీ కూడా మనోవికారాలు అనమాట. ఈ మనోవికారాన్ని కూడా దాటాలి అన్నప్పుడు మనలో 8 మంది దేవతలు ఉన్నారు. బ్రహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అనేటువంటి ఈ 8 మంది దేవతలు ఉన్నారు. ఈ 8 మంది దేవతలు కూడా మన శ్రీచక్రంలో భూపురంలో ఉండేటువంటి రెండవ ఆవరణలో, రెండవ వలయంలో ఉంటారు అనమాట. రెండవ రేఖలో ఉంటారు. అంటే భూపురంలో మనకి 3 రేఖలు ఉంటాయని చెప్పుకున్నాం. మొదటి రేఖలోనేమో పైన అనిమాది సిద్ధి దేవతలు ఉంటారు. వాళ్ళే మనకి సిద్ధిని కలిగిస్తారనమాట. అంటే బాబు ఇవన్నీ నీలో ఉండేటువంటి గుణాలను చంపేసుకుంటే, అంటే నశించిపోతే అప్పుడు నువ్వు ముందుకెళ్తావు, అప్పుడు నువ్వు సిద్ధికి అర్హుడు అవుతావు అని చెప్తారనమాట వీళ్ళందరూ. అలాగే నెక్స్ట్ దేవతలందరూ కూడా 8 మంది దేవతలు ఏం చేస్తారనమాట, మనలో ఉండేటువంటి వికారాలను పోగొట్టేటువంటి దేవతలు అనమాట. అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, పుణ్యము, పాపము. ఈ కామానికి అధిదేవత బ్రాహ్మీదేవి. అంటే బ్రాహ్మీదేవి అంటే సృష్టికర్త అనేటువంటి బ్రహ్మదేవుడు కనుక ఆ బ్రహ్మదేవుడి యొక్క శక్తి బ్రాహ్మీ అనమాట. ఆ బ్రాహ్మీదేవి మనలో ఉండేటువంటి కామాన్ని నశింపజేస్తుంది. మానవుడు ఎలాంటి వికారాలకు లోనవ్వాలన్నా మొట్టమొదటి కారణం కామమే అవుతుంది అన్నమాట. కోరిక. కామము అంటే ఇక్కడ కోరిక అనే అర్థంలో నేను చెప్తున్నాను ఇక్కడ. ఈ కామం అనేటువంటిది మనసుని వికలం చేస్తుంది అనమాట. మనలో అనేక రకాలైనటువంటి అంత్యభావాలకు లోను కానిస్తుంది. కనుక మానవుల్లో ఉండేటువంటి వివేకాన్ని చంపటం అనేటువంటి దాంట్లో ప్రధాన పాత్ర వహిస్తుంది కామం. దాన్ని బ్రాహ్మీదేవి అధిదేవత అనమాట దానికి. అంటే బ్రాహ్మీదేవిని పూజిస్తే కామం అదుపులో ఉంటుంది అనమాట. ఇక రెండవది మహేశ్వరుడి యొక్క శక్తి మాహేశ్వరి. ఆ మాహేశ్వరి దేవి క్రోధానికి కారణం అవుతుంది. క్రోధం అంటే మనం ఏదన్నా పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని కాలేదు.
కాకపోయేసరికి ఒక రకంగా ఏం చేస్తుందన్నమాట, కోపం వచ్చేస్తుంది మనకి. దాన్నే క్రోధము అంటాం మనం. లేకపోతే ఎవడన్నా మనల్ని ఏదన్నా అన్నారనుకోండి, వాడు నన్ను ఇట్లా అన్నాడు, నన్ను ఇట్లా అన్నాడు అని చెప్పి మనం పెరుక్కుంటాం. దాన్ని క్రోధము అంటాం అనమాట. ఆ క్రోధాన్ని అనేటువంటిది ఒక చెడ్డ గుణం. ఆ చెడ్డ గుణాన్ని అణిచిపెట్టేది మహేశ్వరుడు. మహేశ్వరుడి శక్తి ఆ క్రోధాన్ని అణిచిపెడుతుంది. తర్వాత లోభం. ఆ లోభం ఏంటనమాట, మనం ఇంకొకడికి ఇవ్వకుండా, వాడు బాధపడుతున్నా కూడా మనం ఇవ్వకుండా, మనం ఏది కూడా మనలోనే ఉంచుకుంటూ ఇంకొకడికి ఏది సహాయం చేయకుండా ఉండటాన్ని లోభగుణం అని అంటారనమాట. అలాంటి లోభగుణానికి అధిపతి కౌమారీదేవి. తర్వాత మోహము. ఈ మోహం అంటే ఏంటనమాట, కావాల్సినంత ప్రతిదీ చూసిన ప్రతిదీ మనకు కావాలనిపిస్తుంది. దాన్ని భ్రాంతి చెందుతాం అనమాట. కావాలి, అది ఉంటే బాగుంటుంది మనకి. ఆహా! మనకి ఇది ఉంటే చాలా బాగుంటుంది అని మనకు ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. అలాంటి భావన కలిగించేటువంటి దాన్నే మనం మోహం అని అంటుంటాం. దీనికి కారణభూతమైనటువంటిది వైష్ణవి. ఈ వైష్ణవి అనేటువంటిది విష్ణుదేవుని యొక్క శక్తి అనమాట. విష్ణుదేవుని యొక్క శక్తిని వైష్ణవి రూపం, వైష్ణవి అంటారు. తర్వాత మదం. ఈ మదం అనేటువంటిది నాకు అంటే గర్వం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే గర్వం. నాకు ఇంతుంది. నేనే అందరి గొప్పవాడిని. నాకింతకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు. నాకు వారు సరిజోడు కాదు. ఇలా అనుకుంటాం అనేటువంటిది, అందరికన్నా ఉన్నతుడిని అని అనుకుంటాం అనేటువంటిది ఒక గర్వంగా మనం చెప్పుకోవచ్చనమాట. అంటే యాక్చువల్‌గా ఒక్కొక్క దాని గురించి మనం విపులంగా చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. కానీ ఒక క్లుప్తంగా ప్రస్తుతానికి కావాల్సినంత విధంగా మాత్రమే నేను చెప్తున్నాను. మదం. ఈ మదానికి అధిదేవత వారాహిదేవి. అంటే వరాహస్వామి యొక్క శక్తియే ఈ మదం అనమాట. తర్వాత మాత్సర్యం. ఈ మాత్సర్యం అనేటువంటి గుణం అంటే అనమాట, వాడికుందే నాకు లేదు అని ఈర్ష్య పడటం అనేటువంటి గుణం. ఈర్ష్య అనుకోవచ్చు మనం. ఈర్ష్య పడేటువంటి గుణాన్ని మనం మాత్సర్యం అని అంటుంది. ఈ మాత్సర్యం అనేటువంటి గుణానికి అధిదేవత మాహేంద్రి. ఈవిడ మహేంద్రుని యొక్క శక్తి అనమాట ఇది. తర్వాత పుణ్యం. ఈ పుణ్యం అనేటువంటిది కూడా, అరే నేను వాడికింత దానం చేశాను, లేకపోతే వాడికింత ఇచ్చాను కనుక నాకింత పుణ్యం వస్తుంది అని అనుకుంటాం కూడా, ఒక రకంగా అది కూడా ఒక వికారం కిందే వస్తుందనమాట. దానికి అధిదేవత చాముండాదేవి. చాముండేశ్వరుని యొక్క అధిదేవత, ఆ శక్తి, అదే శక్తి చాముండ అనమాట. ఆవిడ పుణ్యానికి అధిదేవత అవుతుందనమాట. అలాగే పాపం. తెలిసి గాని, తెలియక గాని అకర్మలు చేసినప్పుడు దానివల్ల సంభవించినటువంటి దాన్ని సంభవించిన దాన్ని మనం పాపము అంటామనమాట. ఒక జంతువుని చంపటం గాని, లేకపోతే ఏదైనా తప్పు పని చేసినప్పుడు దాన్ని మనం పాపం కింద దమ కట్టుకోవచ్చు అనమాట, అనుకోవచ్చు. అలాంటి పాపం చేయటానికి అధిదేవత మనకి పాపానికి అధిదేవత మహాలక్ష్మి. అంటే ఆ పాపాన్ని శమింపజేస్తుందనమాట ఆవిడ. మహాలక్ష్మిని పూజించుకుంటే సర్వపాపహరిణి లక్ష్మీదేవి అనమాట. ఇలా ఈ మహేంద్రుని అంటే ఈ మహాలక్ష్మి విష్ణుమూర్తి యొక్క అర్ధాంగిని. అలాగే వీళ్ళందరూ కూడా ఏంటనమాట, మనలో ఉండేటువంటి మనోవికారాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ మనోవికారాల్ని వాళ్ళు మన నాశనింపజేయటానికి వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనం పూజించాల్సి ఉంటుంది యాక్చువల్‌గా. అందుకనే శ్రీచక్రార్చన చేసేటప్పుడు మనం ఒక్కొక్క నవావరణలో, ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క దేవతను మనం పూజించుకుంటూ వస్తామనమాట. ఆ పూజించుకుంటూ రావటంలో దాని అంతరార్థం ఏంటంటే, వీళ్ళందరినీ ఈ మనోవికారాన్ని పోగొట్టుమా అని చెప్పి మనం ప్రార్థించటం అని ఒక అర్థం అనమాట. ఇక మూడవది, మూడవ రేఖ, తృతీయ రేఖ. ఈ తృతీయ రేఖలో ఏంటనమాట, మొత్తం 9 మంది 9 స్థానాలు ఉంటాయన్నమాట తృతీయ రేఖలో. అవేంటనమాట, మూలాధారము. మనం మనం ఏ చక్రాలు అయితే చెప్పుకున్నామో సప్త చక్రాలు, ఈ సప్త చక్రాలకు తోడు మొత్తం 9 ఉన్నాయన్నమాట. 9 ఏంటంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, నంబికాగ్రము, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ద్వాదశాంతము అనేటువంటివి 9 మనకి ఈ స్థానాలు మన శరీరంలో ఉన్నాయన్నమాట. ఈ శరీరానికి మనకి 9వ దేవత మనం ఎవరిని చెప్పినాం, సర్వ సంక్షోభిణి దేవత, సర్వ విద్రావణి దేవత, సర్వాకర్షణ దేవత, సర్వ వశంకరి దేవత, సర్వోన్మాదిని దేవత, మహాంకుశ దేవత, సర్వకేచరి దేవత, సర్వబీజ దేవత, సర్వయోని దేవత అని చెప్పి మనం 9 మంది దేవతలు
మూడో ప్రథమావరణంలో మూడో చక్రంలో ఉన్నారని చెప్తున్నాము. వీళ్ళందరూ కూడా ఈ 9 స్థానాలకి అధిపతులు అన్నమాట. అంటే మూలాధార చక్రంలోనేమో మూలాధార స్థానంలో సంక్షోభిణి దేవత, స్వాధిష్టాన స్థానానికేమో సర్వ విద్రావిణి దేవత, మణిపూరానికేమో సర్వాకర్షణి దేవత, అనాహితానికేమో సర్వవశంకరి దేవత, విశుద్ధ చక్రానికేమో సర్వోన్మోదిని దేవత, రంభికాగ్రానికి సర్వ మహాంకుశ దేవత, ఆజ్ఞాచక్రానికి సర్వకేచరి దేవత, సహస్రానికి సర్వబీజ దేవత, ద్వాదశాంతానికి సర్వయోని దేవత. ఈ విధంగా మనకి 9 మంది దేవతలు కూడా మనకి ఇక్కడ మూడో చక్రంలో ఉంటారన్నమాట. అంటే ఒక చక్రాన్ని దీంట్లో అంటే మనం ఇప్పుడు గమనించుకుంటే మనకేమర్థమవుతుంది, ఇక్కడ ముందల బాహ్యంగా ఉండేటువంటి దేవతల్ని వాళ్ళని శాంతపరచుకోవాలి మన సాధనతోటి. రెండవది మనలో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అణుచుకోవాలి. వికారాలు ఉన్నాం మనలో, ఆ వికారాన్ని దాటుకోవాలి. ఈ తర్వాత మనలో ఉండేటువంటి ఈ చక్రాలన్నింటినీ కూడా మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలి అని అంటే మనం ఆ దేవతని మనం పూజించుకోవాలని అర్థం. ఈ విధంగా చేయటం వల్ల మనకేమవుతుంది అనమాట, ఎప్పుడైతే మనకి సాధనలో వెళ్ళే మోక్ష మార్గాన్ని పొందటానికి కావాల్సిన ఇదేంటయ్యా అంటే, మొట్టమొదటిగా మనకు చెప్పేది మనోవికారాలను తీసుకోవటం, కామక్రోధ రూపాలని మనోవికారాలను, ఆ మనోవికారాన్ని తొలగించుకోవాలి అని చెప్పి మొట్టమొదటిగా చెప్తాను. సాధన సంతృప్తి అనేవి ఇంక తర్వాత ముందర ఈ వెంటనే మనోవికారాన్ని నాశనం చేసుకోవాలి. కనుక అంటే ఈ మనోవికారాలను నాశనం చేసుకున్నాం అంటే ఒక మెట్టు మనం ఎక్కినట్టు అనమాట. అంటే మనం ఆ దేవతని మనం పూజిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటనమాట, మనం ఒక సాధనలో ఒక మెట్టు ఎక్కినట్టు అనమాట. ఆ మెట్టు ఎక్కిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి తర్వాత, ఇక్కడ రెండో మెట్టు ఎక్కాలి. మొత్తం 9 మెట్లు ఇక్కడ మనకి, ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క మెట్టు అనమాట. ఇక్కడ బిగినింగ్ లోనే మనకు చేసుకోవాల్సినంత మనకు జరగాల్సినంత ఇక్కడే జరుగుతుంది. ఏంటి, కోరికలు లేకపోవటం, తర్వాత క్రోధాన్ని అంచుకోవటం, లోభాన్ని అంచుకోవటం, మోహాన్ని అంచుకుంటాం, మతాన్ని అంచుకుంటాం, తర్వాత మాత్సర్యాన్ని చంపుకుంటాం. ఇలాంటి కోరికలన్నీ కూడా మనకి, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి విఘ్నాలన్నింటినీ కూడా ఇక్కడ వదిలేయాలన్నమాట. వీటిని అమ్మవారిని వీళ్ళని పూజించటం అంటే దాని అర్థం ఏంటనమాట, ఇవన్నీ కూడా మనం అక్కడ వదిలేయాలి అని అర్థం అనమాట. అలాగే మనలో ఉండేటువంటి నవరసాలని, నాకు దాని మీద ఇచ్చ ఉంది, నాకు ఈరోజు మామిడి పళ్ళు తినాలనుంది, నాకు ఈరోజు స్వీట్ తినాలనుంది, ఇలాంటి కోరికలన్నీ కూడా మనం ఉండకూడదు. దొరికింది అంటే తినకూడదు అనేటువంటిది కాదు ఇక్కడ కాన్సెప్ట్, దొరికింది తినాలి అంతవరకే. దొరికింది తినాలి అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. ఈ రోజుకి ఇది లభ్యమైంది అంతేగాని కోరికతోటి కాదనమాట. అది నేను చెప్పేది, కోరికతోటి మనం చేయకూడదు ఏ పని. కోరిక రహితంగా మనం చేయాలన్నమాట. ఇచ్చారహితంగా మనం చేసినప్పుడు మన కోరిక ఫలిస్తుంది అనేటువంటిది మనకి. అలాంటి గుణాన్ని మనం అలవర్చుకున్నప్పుడు మనం సాధనలో మోక్ష కోరికని అంటే భగవత్ దర్శనానికి మనం కోరుకునేటువంటి మార్గంలో మొట్టమొదటి మెట్టుని మనం ఎక్కినట్టు అవుతుందన్నమాట. ఇది మొదటి ఆవరణలో ఉన్నటువంటి ఆ దేవతలకి మనలో ఉండేటువంటి ఈ కోరికలకి, ఇవన్నిటికీ కూడా ఇచ్ఛాదులన్నిటికీ కూడా మనలో ఉండేటువంటి కోరికలకి కనెక్షన్ అదనమాట. కనుక ఇక రెండవది ఇంటికి వచ్చేసరికల్లా మనం రెండవ ఆవరణకు వచ్చేసరికల్లా అది 16 దళాలు ఉన్నటువంటి పద్మము అని మనం చెప్పుకున్నాము. ఆ 16 మంది దేవతలు దాంట్లోనూ మనకి కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి అని 16 రకాలైనటువంటి దళాల్లో 16 రకాలైనటువంటి అమ్మవారు కూడా అందరూ కూడా పరివేష్టించి ఉన్నారు అని చెప్పి మనం. ఈవిడ ఏం చేస్తున్నమాట, వీళ్ళందరూ దేనికి అధిపతులు 16 మంది కూడా అంటే మనలో మానవ శరీరం పంచభూతాత్మకమైనది. అంటే మనలో 36 తత్వాలు కలిగినటువంటి ఉన్నది అని చెప్తున్నాం. దాన్ని 36 తత్వాలు కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో 25 అని చెప్తారు, కొంతమంది ఏమో 21 అని చెప్తారు, కొంతమంది ఏమో 11 అని చెప్తారు.
అంటే ఈ రకంగా మనల్ని చెప్పినప్పుడు మనలో ఉండేటువంటి పంచభూతాలు గాని, మనలో ఉండేటువంటి పంచేంద్రియాలు, దశేంద్రియాలు మొత్తం వీటన్నిటిని కలిపి ప్లస్ మనస్సు మొత్తం 16. ఈ 16 కూడా మనకి ఈ రెండవ దేవతలో ఉన్నటువంటి దేవతలు అధిదేవతలుగా ఉంటారనమాట. దాంట్లో పంచభూతాల్లో మొట్టమొదటిది పృథివీ అంటే భూమి. ఈ భూమికి అధిదేవత ఎవరయ్యా అంటే కామకర్షిణి దేవత. అంటే మనలో ఉండేటువంటి పంచభూత తత్వంలో ఉండేటువంటి పృథివీ తత్వానికి అధిదేవత ఎవరయ్యా అంటే కామాకర్షి. అలాగే జలం, జలానికి అధిదేవత బుద్ధ్యాకర్షణి. ఇక్కడ అగ్నికి, అగ్నికి అహంకారాకర్షణి, వాయువుకి శబ్దాకర్షణి, ఆకాశానికి స్పర్శాకర్షణి, చెవులకి రూపాకర్షణి, చర్మానికి రసాకర్షణి, కన్నుకి గంధాకర్షణి, నాలుకకి చిత్తాకర్షణి, ముక్కుకి ధైర్యాకర్షణి, వాకుకి స్మృత్యాకర్షణి, చేతికి నామాకర్షణి, కాలుకి బీజాకర్షణి, బుధానికి ఆత్మాకర్షణి, ఉపస్థికి అమృతాకర్షణి, మనస్సుకి శరీరాకర్షణి. ఈ విధంగా మనకి వీళ్ళందరూ కూడా మనకి కారణభూతులు అవుతారనమాట. మనకి వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ దేవతలందరూ కూడా అధిదేవతలుగా ఉంటారు. మనం ఒకటి చూద్దాం ఇక్కడ. కామాకర్షణి అంటే ఏమిటనమాట? ఈవిడ దాంట్లో పేరులోనే కనిపిస్తోంది. కామాకర్షణి అంటే కామ్యము అంటే కోరిక. ఈ కోరికలను మనలో ఉండేటువంటి కోరికలను ఆకర్షించి అంటే మనలోంచి తీసుకుంటుంది అనమాట ఆవిడ. ఏవైతే కోరికలు ఉన్నాయో అవి అవి తీసేస్తుంది అనమాట మనం. అలాగే బుద్ధి ఆకర్షణ మన బుద్ధిని నిలకడగా మన బుద్ధిని చంచలమైన మనస్సు బుద్ధి అనేటువంటివి ఇవి రెండు కూడా నిలకడగా ఉండవు. క్షణానికే మారుతూ ఉంటాయి. ఈ క్షణానికే మారుతూ ఉన్నటువంటి బుద్ధిని ఆవిడ ఏం చేస్తుంది అనమాట స్థిరంగా ఉంచుతుంది. ఇక్కడ మొన్న అదే తత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కామాకర్షణకి పృథివీ అని చెప్పాం మనం. ఈ పృథివీ ఏంటంటే స్థిరంగా ఉండేటువంటిది. ఈ ఇచ్చ అనేటువంటిది కూడా ఒక స్థిరమైనటువంటి అనమాట. ఈ స్థిరమైనటువంటి భూమికి ఈ భూతత్వం మనకి ఆదిదేవత స్థిరంగా మనలో ఉండేటువంటి కోరికలు స్థిరంగా ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేటటువంటి కోరికలు అమ్మవారు కామాకర్షణి. అంటే ఇవన్నీ కూడా ఈ దేవతలంతా కూడా అమ్మవారి యొక్క రూపాలే. మనం కొలిచేది అమ్మవారినే. కానీ వారి రూపాలను వాళ్ళు ఏం పని చేస్తారు అనేటువంటి చెప్తుంది. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ కింద మినిస్టర్స్ ఉంటారు, స్టేట్ మినిస్టర్స్ ఉంటారు, దాని కింద ఇంకా ఉప మంత్రులు కూడా ఉంటారు. ఆ ఉప మంత్రులు అట్లా వస్తారనమాట. అలాంటి పూర్తి చేస్తారు అనమాట ఇవన్నీ కూడా. అలాగే అహంకారాకర్షణి. అహంకారం మనలో పెరుగుతూ ఉంటుంది. అహంకారం పెరిగినప్పుడు మనలో ఉగ్రం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఉగ్రం పెరుగుతూ ఉందంటే అగ్నికి జ్వలిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాంటి తత్వం కలిగి ఉంటాడు మనిషి అగ్ని. అంటే అహంకారం వచ్చినప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఊగిపోతూ పెట్టలేకపోతూ ఉంటాడు. నేను ఇంత అనేటువంటి గొప్ప అహం అంటే తన గర్వం పెరిగిపోతుంటుంది. దానికి గర్వం అగ్ని కూడా ఏంటనమాట జ్వలిస్తూ ఉంటుంది. కనుక ఆ అగ్ని ఎలా జ్వలిస్తూ ఉంటుందో ఈ అహంకారంతో కూడుకున్నటువంటి మనిషి కూడా అలాగే జ్వలిస్తూ ఉంటాడు అని చెప్పి మనకు చెప్పగానే ఇక్కడ ఆ దేవతల యొక్క చెప్తుంటారు. ఇలా మనం చెప్పుకునేటువంటి ఈ పంచభూతాలు కూడా వాయువు శబ్దాకర్షణ. మనకి ఏ శబ్దం విన్నా కూడా శబ్ద ప్రచారం అనేటువంటిది దేంతో జరగాలి అంటే వాయువుతో జరగాలి అనమాట. అంటే ఒకచోట మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడాము అంటే ఆ వాయువు ప్రయాణించటానికి ఒక యానకం కావాలి. ఆ యానకమే వాయువు. ఆ వాయువుకి అధిదేవతని మనం ఏమన్నా ఎలా ప్రసరణ చేయడానికి ఆ శబ్దాన్ని ఆ ధ్వనిని ప్రసరణ చేయడానికి ఉన్నటువంటి దేవతని మనం ఏమన్నా అనమాట శబ్దాకర్షణ దేవతని అన్నాం. అంటే ఏం చేస్తుంటే మనలో ఏవైనా కానీ శబ్దాలు కానీ పనికిరానటువంటి ధ్వనులు కానీ మనలో ఉన్నట్టయితే అవన్నీ కూడా తీసేటువంటి దేవత శబ్దాకర్షణ ఉంటుంది. అలాగే ఆకాశం స్పర్శాకర్షణ, చెవులకు రూపాకర్షణ, తర్వాత చర్మానికి రసాకర్షణ, కన్నుకి గంధాకర్షణ. ఈ విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇవన్నీ వీళ్ళందరి దేవతలు కూడా మనలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు ఏవైతే గుణాన్ని మనకి ఇస్తాయో పంచేంద్రియాలకి సంబంధించినటువంటి ఏవైతే పంచేంద్రియాలు అంటే కళ్ళు ఉన్నాయి, కళ్ళు చెవులు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళలో ఏవైతే మనం వినకూడనివి ఏవైతే ఉంటాయో లేకపోతే వినవే ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఆ చూపులకి ఆ శ్రవణానికి దానికన్నిటికీ కూడా అధిదేవత వాక్కుకి కానీ లేకపోతే కాలుకి కానీ వీటన్నిటికీ కూడా అధిదేవతలు ఉన్నారు. వాళ్ళే ఈ దేవత 16 మంది దేవతలు ఉంటారన్నమాట. అంటే ఏంటనమాట వీళ్ళందరూ కూడా
మనలో ఉండేటువంటి ఈ పంచభూత తత్వాన్ని కొని ఈ పంచభూత తత్వాన్ని మనలో నియంత్రింపజేసి ఒక స్థిరమైనటువంటి మార్గంలో మనల్ని ఉంచుతున్నారు. దీంట్లో ఏవైనా కానీ ఒడిదొడుకులు వచ్చినట్టయితే మనలో ఉన్నటువంటి మార్పు, మన శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. ఇది ద్వితీయ ఆవరణకు సంబంధించినది. ఇప్పుడు మనం ఒక చిన్న ఇది చూద్దాం. మనలో అనేక రకాలైనటువంటి ఈ తత్వాలు, పంచభూత తత్వాన్ని మనం తీసుకున్నాం. ఈ పంచభూత తత్వాల్లో ఆయుర్వేదం మనలో హెచ్చుతగ్గులు కనుక వచ్చినట్టయితే మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రోగాలకి కారణం అవుతుందన్నమాట. దాన్ని అని ఆయుర్వేదం చెప్తుంది మనకి. కనుక ఈ పంచభూతాల్ని మనలో అంటే మనలో వాటర్ లెవెల్ ఎట్లా ఉంటుంది, తర్వాత అగ్ని అంటే వేడి, ఇలాంటివి అవన్నీ కూడా నాడి చూసి ఆ ఆయుర్వేద వైద్యుడు తెలుసుకొని ఈ గుణానికి ఈ గుణానికి ఉంది కాబట్టి ఈ మెడిసిన్ వాడాలి, నీకు ఈ రకమైనటువంటి రోగం కలగటానికి అవకాశం ఉన్నది అని చెప్పి మనకి ఆయుర్వేద వైద్యుడు చెప్తాడు. అలాగే ఇక్కడ ఏంటనమాట, మనల్ని ఈ అమ్మవారి యొక్క అలా చెప్పి ఆ మందు ఇచ్చినప్పుడు మనకి ఎలాగైతే తగ్గుతుందో ఇక్కడ అమ్మవారిని చేసినప్పుడు ఆ తత్వాలకు సంబంధించినటువంటి ఏవైనా కానీ ఒడిదుడుకులు ఉన్నట్టయితే మన అమ్మవారిని కనుక పూజించుకున్నట్టయితే అవన్నీ కూడా కుదుట పడటానికి అంటే ఒకటి సమ లెవెల్కి వచ్చేట్టు సమభావంలోకి వచ్చే సమత్వ లెవెల్లోకి వచ్చేట్టుగా జరుగుతుంది అనేటువంటిది మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఇది ద్వితీయ ఆవరణకి సంబంధించినటువంటి విషయాలు. ఇంకా మిగతా విషయాలు తృతీయ ఆవరణ నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. వీటిని ఈ విధంగా మనకు అన్వయించుకోవాలన్నమాట. ఈ విధంగా అన్వయించుకుంటూ ఇన్ని గుణాలు కలిగినటువంటి దేవత మనలోనే ఉన్నది, ఇన్ని గుణాలు కలిగినటువంటి దేవత మనలోనే ఉన్నాడు అని ఒక భావనతోటి మనం గనక ఉన్నట్టయితే మనం దాన్ని అంతర్భావన, అంతఃపూజ అని మనం అనుకుంటాం. ఆ దేవతని ఆ లెవెల్లో ఒక చోట కూర్చుని మనకి ఒక సముచితాసనం మీద కూర్చుని అప్పుడు మనం వాళ్ళందరినీ కూడా మనం అమ్మవారిని స్మరించుకున్నప్పుడు మన ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ కూడా ఈ దేవత అందరినీ కూడా మనం పూజించుకున్నట్టే అవుతుందన్నమాట. వీళ్ళందరినీ కూడా మనం నాలెడ్జ్ కోసం నేను చెప్పాను. మూల విరాట్ అమ్మవారే. అమ్మవారిని కూర్చుంటే అమ్మవారి రూపాలు అయినటువంటి వీళ్ళందరినీ కూడా మనం పూజించుకున్నట్టే అవుతుంది అనమాట. అది ఇవాళ ఈ ద్వితీయ ఆవరణకు సంబంధించి ప్రథమ ద్వితీయ ఆవరణకు సంబంధించినటువంటి దేవత ఇది భావరూపం. ఇదంతా ఏంటంటే మీకు ఒక విధమైనటువంటి అవగాహన కల్పించడానికి, ఇదిగో ఈ రకమైనటువంటి వీళ్ళకి అధిదేవతలు ఎవరైనా మన శరీరంలో ఉండేటువంటి భాగాలకు మన శరీర తత్వాలకు కానీ ఇంతమంది దేవతలు అధిదేవతలుగా ఉన్నారు అంటే మన దేహమే దేవాలయం అని చెప్పాను. ఆ దేవాలయంలో దేవతలతో నిండి ఉంది మన దేహము. కనుక మనం ఎలా విసురుకోవాలి అనేటువంటి భావన మీకు కలిగించడానికి నేను ఈ భావన చెప్పి మీకు చెప్తున్నాను. మిగతాది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. మీరు ఏమన్నా అడగాలంటే అడగచ్చు. ఏమి లేదండి. చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తాం